కలీస్ లెహెంగా పార్ట్ 2 కంటిన్యూస్ వీడియో ఇది. ఓకే, ఇది రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా లైనింగ్ పెట్టి మొత్తం రౌండ్గా కుట్టుకోవాలి. ఓకే, లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి నీట్గా. పిన్స్ పెట్టుకోండి, అటు ఇటు కాకుండా మనకి నీట్గా ఇలా నీట్గా పిన్స్ పెట్టుకొని రౌండ్గా కుట్టుకోండి. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకున్నాక నీట్గా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ది మనము పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీసెస్ ఏమో ప్రిన్సెస్ కట్ది ఆపోజిట్ సైడ్లో ఇలా కర్వ్ అనేది చూసుకొని పెట్టుకోండి. ఓకే, లేదు అంటే అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పెట్టుకోవాలి. ఓకే, నీట్గా ఈ కర్వ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఇది కుట్టుకోండి. కుట్టి అయిపోయినాక ఐరన్ చేసుకోండి. కరెంట్ లేకుండా, సో అందుకోసం ఐరన్ చేయకుండా కుట్టేసాను ఇది. ఓకే, మీరు ఐరన్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది ఇటు సైడ్ పీస్ వస్తుంది. మనకి ఇంకొక పీస్ ఉంది కదా, అది మనకి చూసుకోవాలి. ఇటు సైడ్ రాంగ్ సైడ్ పెట్టేసి ఇప్పుడు ఈ పార్ట్ ఇటు రావాలన్నమాట. పెట్టి కుట్టుకోండి. కుట్టినాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు పెట్టి చూడండి, కరెక్ట్ ఉంటుంది మీకు షేప్ అనేది అటు ఇటు. ఇప్పుడు మొత్తం షేప్స్ అన్నీ ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్లో తర్వాత మనం కుట్టిన దాంట్లో అన్నీ ఓవర్లాకింగ్ చేసుకున్నాక ఇప్పుడు జాయిన్ చేసుకోండి. కరెక్ట్గా ఒక 1/2 ఇంచెస్కి ఇలా పెట్టి నీట్గా జాయిన్ చేసుకోండి.
దాకా నీట్గా జాయిన్ చేసి తీసేసేయాలి. కొంచెం ఎక్కువ పర్లేదు, ఇలా నెక్స్ట్ ఇలా కట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా మీరు సేమ్ ఇట్లనే పెట్టేసి నీట్గా జాయిన్ చేసుకోండి. ఇలా కరెక్ట్ 1/2 ఇంచ్ వచ్చేటట్టు నీట్గా కుట్టుకోవాలి. కుట్టి అయిపోయినాక మీకు ఫ్రంట్ పార్ట్ అనేది మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్ జాయిన్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి ఓపెన్ ఉంటుంది కదా, ఇప్పుడు లైన్ ఉంది కదా, అటు సైడ్ లైన్ది ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్కి కుట్టుకోండి. ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అటు ఇటు. అప్పుడు మిడల్ లైన్ అనేది మీరు కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడ్ అనేది కట్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ది. ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక మొత్తం ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ సైడ్లో కింద అనేది ఓవర్లాకింగ్, నెక్ తప్ప మిగిలిందని ఓవర్లాకింగ్ చేసేసుకోండి. తర్వాత 1/2 ఇంచెస్కి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్ 1/2 ఇంచెస్కి జాయిన్ చేసుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, కరెక్ట్గా 1/2 ఇంచెస్కి పెట్టి జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఓపెన్ చేసి నీట్గా ఇలా పెట్టి నెక్స్ట్ స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం స్లీవ్స్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోండి. లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జస్ట్ కట్ చేసుకొని దానిపైన అటాచ్ చేసుకోండి. ఓకే, నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సారీలోనే. లైనింగ్ కట్ చేసి పెట్టినాం కదా, అవి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి రాంగ్ సైడ్. ఫస్ట్ రైట్ సైడ్ కుట్టండి నీట్గా. కింద కుట్టినాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. ఓకే, మీరు రివర్స్ చేయాలంటే ఇలా రైట్ సైడ్ కుట్టేసి తర్వాత ఒక ఫ్లాట్ స్టిచ్ చేసుకొని రివర్స్ చేసి మొత్తం రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నాక మొత్తం రౌండ్గా కుట్టేసుకోండి. ఒకవేళ ఇలా రివర్స్ చేసి చేయడం వద్దు అనుకుంటే రాంగ్ సైడ్ మొత్తం కుట్టేసి తర్వాత కింద మాత్రం స్లీవ్ రౌండ్ దగ్గర మనం ఫోల్డ్ చేసి కూడా కుట్టుకోవచ్చు. అంటే ఫోల్డ్ చేసి కుడదామని చెప్పేసి నేను అట్లా చెప్పాను. ఇప్పుడైతే నేను జస్ట్ తిప్పాను కదా. 2 టైప్స్ కూడా మీరు కుట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తం రౌండ్గా కుట్టేసుకోండి. ఇంకా నేను ఎలాస్టిక్ పెట్టి కుట్టడం కూడా చూపిస్తాను, ఎలాస్టిక్ పెట్టి. ఓకే, నేనైతే ఎలాస్టిక్ పెట్టట్లేదు, జస్ట్ ప్లీట్ పెడుతున్నాను. మీరు కావాలనుకుంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, లేదు అంటే నేను ప్లీట్ది కూడా చూపిస్తాను, ప్లీట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం. ముందే పెట్టకండి ఎలాస్టిక్,
నేను చూపిస్తాను, దాంట్లో ఏదైనా ఒకటి మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పిన్స్ అన్ని రిమూవ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఫోల్డ్ చేసుకున్నాక ఇంకొక స్లీవ్ కూడా సేమ్ అట్లనే కుట్టేసి ఇలా పెట్టండి. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ చూసుకున్నాక ఇలా పెట్టి ఓపెన్ చేసి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది నీట్గా కట్ చేసి తీసేసేయాలి. కట్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక్కొక్క కట్ అయితే ఇవ్వండి ఇట్లా. అంటే ఎక్కడి నుంచి అయితే ప్లీట్ రావాలనేది చూసుకోండి. తర్వాత ఇక్కడ కర్వ్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకే, మిడ్ పాయింట్ కూడా కట్ చేసి పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ మిడ్ దగ్గర నుంచి ఆపోజిట్ సైడ్లో మనకి ఇలా ప్లీట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు కింది నుంచి జస్ట్ ఇలా ప్లీట్ పెట్టుకుంటూ రండి. ఇటు సైడ్ ఏమో ఆపోజిట్ సైడ్ రావాలి. కట్ చేసినాక చూసుకోండి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్ ఉందా అని చెప్పి. తర్వాత ఒకవేళ ఎక్కువ ఉందంటే ఇంకొక ప్లీట్ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్ ఈ రెండు కరెక్ట్ సైజ్ వచ్చేటట్టు ఇలా ఆపోజిట్ సైడ్లోనే ఉన్నట్టు పెట్టి ప్లీట్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచెస్కి ఇలా ప్లీట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్లీవ్ ఎట్లా ఉందో సేమ్ సెకండ్ స్లీవ్ కూడా మనకు అదే సైజుకి రావాలి. అందుకు నేను పెట్టి చూస్తున్నాను. ఓకే, తర్వాత ఇవేమో ఆపోజిట్ సైడ్లో రావాలి. మిడ్ నుంచి ఆపోజిట్ సైడ్కి రావాలి ప్లీట్. పెట్టి చూడండి కరెక్ట్గా 2 స్లీవ్స్ కరెక్ట్ ఉందా అని చెప్పేసి. కరెక్ట్ ఉంది. నెక్స్ట్ కింద పార్ట్లో సేమ్ అట్లనే ప్లీట్ పెట్టుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి. ఒక హాఫ్ ఇంచెస్కి కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కింద. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎలాస్టిక్ పెట్టి చూపిస్తాను, తర్వాత అది రిమూవ్ చేసి ప్లీట్ పెడతాను. ఓకేనా, జస్ట్ చూడండి. ఎలాస్టిక్ పెట్టాలనుకుంటే ఇక్కడి నుంచి ఎలాస్టిక్ లాగేసి పెట్టాలి. మీకు కొంచెం ప్లీట్ వచ్చేటట్టు చాలు అంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు. లేదు ప్లీట్ కావాలనుకుంటే ఎలాస్టిక్ తీసేసేయండి. మీరు పెట్టకండి, చూసి మీరు పెట్టుకోవచ్చు. ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు జస్ట్ ప్లీట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా లాగేసి మీరు ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలి. నేనైతే ప్లీటే పెడుతున్నాను, మీరు కావాలనుకుంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు. ఇట్లా వస్తుంది మీకు. ఒకవేళ మీరు ఎలాస్టిక్ పెట్టుకుంటే, మీకు ఎలాస్టిక్ కావాలి అనుకుంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ప్లీట్ పెట్టుకోవచ్చు. నేనైతే ప్లీటే పెడుతున్నాను. ఓకేనా, ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవచ్చు. స్లీవ్ రౌండ్ చూసుకొని మీకు ఇంత ఇంత ఫ్లేర్ అనేది వస్తుంది అనమాట ప్లీట్ లాగా.
ఇప్పుడు నేనైతే ప్లీట్ పెడుతున్నాను, ఇట్లా ప్లీట్ అనేది పెడుతున్నాను స్లీవ్స్కి. ఇది ఎట్లా పెట్టాలో చూపిస్తాను. ఇదేమో ప్లీట్ది. ఇప్పుడు కింది నుంచి 2 ఇంచెస్ వదిలేసి ప్లీట్ పెట్టుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచెస్కి స్టిచ్ చేయమన్నా కదా, ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కరెక్ట్ 1/2 ఇంచే ఉండాలి మనకి. ఓకే, 1/2 ఇంచెస్ స్టిచ్ చేసుకున్నాక కరెక్ట్ మిడ్ నుంచి, గుర్తు కోసం నేను పిన్ పెట్టుకుంటున్నాను మిడ్. ఇప్పుడు ఇది ఎట్లా ఉందో ఆపోజిట్ సైడ్కి మనము కింద కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచెస్కి ప్లీట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మిడ్ రాగానే ప్లీట్ అనేది మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, ఇదేమో ఇదే ప్లీట్కి ముందు సైడ్కి వచ్చేటట్టు ఇలా ప్లీట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నీ ఇట్లా రివర్స్ పోయేటట్టు పెట్టుకోవాలి మనం, ఓన్లీ మిడ్ నుంచి. ఓకే, సేమ్ ఇట్లనే 2 స్లీవ్స్ కూడా కుట్టేసుకోవాలి. నీట్గా కుట్టేసి నాట్ వేసేసి తీసేసేయాలి. ఓకే, ఇట్లా మీకు స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా నీట్గా స్లీవ్స్ అనేది మిడ్ నుంచి అటాచ్ చేసేసుకోండి. ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ ఫ్రంట్లోనే రావాలి. ఓకే, పెట్టేసి నీట్గా అటాచ్ చేసేసుకోండి. స్లీవ్స్ కూడా ఓవర్లాకింగ్ చేసేసాను. ఓవర్లాకింగ్ చేసుకున్నాకనే అటాచ్ చేసుకోండి. కరెక్ట్ మిడ్ పాయింట్ చూసుకొని ఫ్రంట్ కర్వ్ ఫ్రంట్కి వచ్చేటట్టు కుట్టేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్కువ వచ్చింది అంటే అక్కడే మనము ప్లీట్ దగ్గరనే మనము ఇంకొక ప్లీట్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది చూడండి, అప్పుడు ఎక్కడైతే మనము ఇక్కడ పెట్టేసి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఎన్ని ప్లీట్ అయితే రావాలో అన్ని ప్లీట్స్, ఇంకొక 2 ప్లీట్స్ కావాలంటే 2 ప్లీట్స్ ఇట్లా పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి. ఇలా నీట్గా ప్లీట్ పెట్టుకొని కరెక్ట్ వచ్చేటట్టు ఇలా పెట్టి నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే పెట్టేసి కుట్టుకోండి. ఎక్కువ లెంత్ ఉంది అంటే ఇక్కడ కూడా 2 ప్లీట్స్ వేసుకుంటూ కుట్టేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచెస్ వచ్చేటట్టే కుట్టండి. నీట్గా. నెక్స్ట్ కంటిన్యూస్ పార్ట్ 3 వీడియో చూడండి.